నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. కొత్తపేట బస్టాండ్ సెంటర్ సమీపంలో గ్రామీణ పేదలకు తక్కువ ధరల్లో నాణ్యమైన భోజనం అందించేందుకు అన్న క్యాంటీన్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కూటమి నాయకులతో కలిసి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 62 అన్న క్యాంటీన్లు ప్రారంభమైన నేపథ్యంలో కొత్తపేటలో కూడా ఈ సదుపాయం అందుబాటులోకి రావడం విశేషంగా నిలిచింది. అన్నా క్యాంటీన్ ప్రారంభం రోజున ఎమ్మెల్యే కుమారుడు కృష్ణ సందీప్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహించారు. ఇంట్లో ఎవరున్నారు? కొడుకు కూతురు ఉన్నారు, వాళ్ళు చూస్తారా? అన్నదాత ఎన్టీఆర్, అన్నదాత ఎన్టీఆర్, అన్నదాత ఎన్టీఆర్. సందర్భంలో కార్యక్రమంలో వారి పేరు మీద నడిపించేస్తాడు. హ్యాపీ బర్త్డే టు యు సందీప్. సందీప్ గారు పుట్టినరోజు సందర్భంగా కొత్తపేటేనా? ఓకే అమ్మా. ఏం చెప్తున్నారు? ఎక్కడ సోడా కొట్టు బాగుందా? ఎక్కడ మీది? ఎక్కడమ్మా? ఎలా తెలిసింది నీకు ఇది? ఎలా అండి ఇక్కడ ఎలా ఓపెన్ అయిందని తెలిసిందా? తెలుసుకుని వచ్చావా? రోజు పెడతారు, రోజు పెడతారు. ఎన్టీ రామారావు పేరు మీద ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్లు పెట్టారు. ఎన్టీ రామారావు పేరు మీద ప్రతి రోజు పొద్దున 5 రూపాయలకి టిఫిన్, మధ్యాహ్నం భోజనం 5 రూపాయలకి మధ్యాహ్నం భోజనం, మళ్ళీ పొద్దు రోజులు పోయాక సాయంత్రం పూట కదా 5 రూపాయల భోజనం. అంటే 5 రూపాయలు చొప్పున ఉదయం అల్పాహారం, 5 రూపాయలు మధ్యాహ్నం భోజనం, 5 రూపాయలు సాయంత్రం భోజనం, 3 పూటల 15 రూపాయలు అయితే చక్కటి భోజనం అన్న క్యాంటీన్ లో పేదలే వినియోగించుకోవాలి. దీన్ని ఎవరికి అవసరం ఉన్నా వినియోగించుకోవాలి. బాగుంది సార్, క్వాలిటీ కూడా బాగుంది. ఈరోజు అన్న క్యాంటీన్ ఓపెన్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? కొత్త మిడిల్ క్లాస్ పీపుల్ క్వాలిటీ బాగుందండి. బాగుందండి. క్వాలిటీ అది బాగుందా? రైస్ అది రైస్ కూరలు గట్ట చాలా బాగున్నాయండి. బాగుందండి. థ్యాంక్స్ అండి. భోజనం పెట్టారు, కొనుక్కుంటే. ఇది మంది కదమ్మా, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజలకి భోజనం పెట్టాలనే సంకల్పంతో అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. అందులో భాగంగానే ఈవేళ కొత్తపేటలో స్టార్ట్ చేశారు. అలాగే అండి. నాకు బాబు లేరండి, పింఛన్లు డబ్బులు లేదు. పింఛన్లు కూడా రాయించండి బాబు. పింఛన్లు లేవన్నా ఎప్పుడన్నా తింటే 5 రూపాయలు. మీకు ఫుడ్ ఎలా ఉంది ఈ రోజు? క్వాలిటీ ఎలా ఉంది? బాగానే ఉన్నది. దీనివల్ల మీకు ఏమైనా ఆనందంగా ఉందా? ఎలా అనిపిస్తుంది మీకు? ఆనందంగానే ఉన్నదండి. అన్న క్యాంటీన్ ఓపెన్ వచ్చి భోజనం చేస్తారా? 5 రూపాయలు టోకెన్ తీసుకున్నారా? తీసుకున్నారు. ఓకే. ఎలా ఉంది భోజనం? బాగుంది. ఇలా ప్రతిరోజు ఒక 400 మంది పెడతారు మధ్యాహ్నం మట్లు. ఉదయం అల్పాహారం 5 రూపాయలకి అల్పాహారం పెడతారు, 5 రూపాయలకి మధ్యాహ్నం భోజనం పెడతారు. కొద్దిగాలం పోయిగా సాయంత్రం పూట కూడా మొదలు పెడతారు. ఇది ఎన్టీ రామారావు గారి పేరు మీదుగా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు తరపున ఏర్పాటు చేశారు. పూర్వం ఉండి గుర్తుందా నీకు? మొదలు పెట్టడం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆపేశారు. మళ్ళీ ఇప్పుడు దాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి మొదలు పెట్టారు. బాగుంది కదా? మంచిదే కదా? ఇది పేదలకు ఉపయోగపడతా? చెప్పండి అందరికీ. కొత్తపేటేనా? ఓకే అమ్మా. ఏం చెప్తున్నారు?
ఎక్కడ సోడా కొట్టు బాగుందా? ఎక్కడ మీది? ఎక్కడమ్మా? ఎలా తెలిసింది నీకు ఇది? ఎలా అంటే ఇక్కడ ఎలా ఓపెన్ అయిందని తెలిసిందా? తెలుసుకుని వచ్చావా? ఓకేమ్మా. రోజు పెడతారు, రోజు పెడతారు. ఎన్టీ రామారావు పేరు మీద ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు పెట్టారు. ఎన్టీ రామారావు పేరు మీద ప్రతి రోజు పొద్దున 5 రూపాయలకి టిఫిన్, మధ్యాహ్నం భోజనం 5 రూపాయలకి మధ్యాహ్నం భోజనం, మళ్ళీ కొద్ది రోజులు పోయాక సాయంత్రం పూట కదా 5 రూపాయల భోజనం. అంటే 5 రూపాయలు చొప్పున ఉదయం అల్పాహారం, 5 రూపాయలు మధ్యాహ్నం భోజనం, 5 రూపాయలు సాయంత్రం భోజనం, 3 పూటల 15 రూపాయలు అయితే చక్కటి భోజనం అన్నా క్యాంటీన్లో పేదలే వినియోగించుకోవాలి. దీన్ని ఎవరికి అవసరం ఉన్నా వినియోగించుకోవాలి. స్థాపనే పేద ప్రజల సంక్షేమం, సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవుళ్ళని కనీస అవసరాలైన తిండి, బట్ట, నీడ అందించడమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీని ఆనాడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు స్థాపించడం జరిగింది. ఆనాటి నుంచి నేటి వరకు కూడా పేద ప్రజల అభ్యున్నతి కోసమే తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతంగా పాటుపడుతూ ఉంది. అందుకే గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ముఖ్యమంత్రిగా అన్నా క్యాంటీన్ని ఎన్టీ రామారావు గారి పేరు మీదుగా ప్రారంభించడం జరిగింది. అనేక మంది పేద ప్రజలకి 5 రూపాయలకే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం 5 రూపాయలు 5 రూపాయలు 5 రూపాయల చొప్పున 400 మందికి 300 మందికి వందలాది క్యాంటీన్లతో ఆనాడు నిర్వహించడం జరిగింది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత విధ్వంసం చేశారు. అన్నా క్యాంటీన్లన్నింటినీ కూడా ధ్వంసం చేశారు. మరలా ఈనాడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క నాయకత్వంలో అన్నా క్యాంటీన్లు వెంటనే తిరిగి ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలో 207 అన్నా క్యాంటీన్లు ప్రతిరోజు 3 పూటల భోజనం అందిస్తూ ఉన్నాయి. పేద ప్రజల కడుపు నిండుతూ ఉన్నాయి. అందరికీ కూడా పట్టెడు అన్నమైనా ఉండాలి, ఆకలితో ఎవరు ఉండకూడదనే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతంలో భాగంగా అన్నా క్యాంటీన్లు 207 నడుస్తూ ఉన్నాయి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మరలా 62 క్యాంటీన్లు ప్రారంభిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈనాడు కొత్తపేటలో క్యాంటీన్ ప్రారంభిస్తూ ఉన్నాం. ఇప్పుడు 400 మందికి 5 రూపాయలకే భోజనం, ఈ మధ్యాహ్న భోజనం ఒక 10 నిమిషాల్లో ప్రారంభించబోతూ ఉన్నాం. ఆ భోజనానికి కూడా నా కుమారుడు బండారు కృష్ణ సందీప్ పేరు మీదుగా కూడా స్పాన్సర్ చేయడం జరిగింది ఈ రోజున తన పుట్టినరోజు సందర్భంగా. అదేవిధంగా మరి యొక్క 8,80,00,000 మందికి ఇంతవరకు కూడా అన్నా క్యాంటీన్ల ద్వారా భోజనం పెట్టడం జరిగిందని ఎంతో సంతోషంతో తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రతిరోజు 2,10,000 మందికి అన్నా క్యాంటీన్ల ద్వారా 3 పూటల భోజనం పెడతా ఉన్నారు. ఈనాడు కొత్తపేటలో అన్నా క్యాంటీన్ ప్రారంభించడం చాలా శుభ పరిణామం. త్వరలోనే రావులపాలెంలో కూడా అన్నా క్యాంటీన్ ప్రారంభించాలని నేను ప్రతిపాదనలో గౌరవ ముఖ్యమంత్రి గారికి మున్సిపల్ శాఖ మంత్రివర్యులు నారాయణ గారు కూడా అందివ్వడం జరిగింది. తప్పకుండా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అతి త్వరలో రావులపాలెంలో కూడా అన్నా క్యాంటీన్ ప్రారంభించడానికి మా నిర్ణయం తీసుకుంటామని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అన్నా క్యాంటీన్లు మరి ఈనాడు ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. పట్టెడు అన్నం పెట్టే ప్రజలు ఈనాడు ఏ ప్రభుత్వం వల్ల పట్టెడు అన్నం ఏ ప్రభుత్వం ప్రజలకు పెడతా ఉంది, లేదా విధ్వంసం అరాచకం ఏ ప్రభుత్వంలో ఏ నాయకులు విధ్వంసం సృష్టించారు, అన్నం పెట్టే పార్టీ కావాలా విధ్వంసం సృష్టించే పార్టీలు కావాలనేది మొన్న ఎన్నికల్లోనే ప్రజలు తీర్పు ద్వారా తెలియజేయడం జరిగింది. మరి ఇక చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, మోడీ గారైనా ఎన్డీఏ కూటమి లక్ష్యం ఒకటే, పేద ప్రజలను ఆదుకోవటం. చాలా గొప్ప మహత్తరమైనటువంటి కార్యక్రమం అన్నా క్యాంటీన్లు. రావులపాలెం మంచి సెంటర్లో హాస్పిటల్స్ లేదా ప్రభుత్వ కార్యాలయాలు నడుమ ఈ యొక్క అన్నా క్యాంటీన్ ఇక్కడ ప్రారంభించడం చాలా బాగుంది. ఇది చాలామంది పేద ప్రజానికల యొక్క ఆకలిని తీర్చుతుంది. ఇది కంటిన్యూ అవుతుంది. మొదటి విడతగా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ముందు అందివ్వడం జరుగుతుంది. తర్వాత సాయంత్రం వేళ కూడా
భోజనం ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ అన్నా క్యాంటీన్లు ఎవరైనా స్పాన్సర్ చేద్దాం అనుకున్న వారు కూడా వారి యొక్క శుభ కార్యక్రమాలకో, పుట్టినరోజుకో, పెళ్లి రోజులకో, ఇతర కార్యక్రమాలకో వారు కూడా స్పాన్సర్ చేసుకునే అవకాశం ఉంది. ఇది పేద ప్రజల కోసం ఉద్దేశించిన కార్యక్రమం. అటువంటి అన్నా క్యాంటీన్లు కూడా మూసివేసి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల కడుపు కొట్టారు. అందుకే ఫలితం అనుభవించారు. ఈనాడు మరలా చంద్రబాబు నాయుడు గారు తిరిగి అన్నా క్యాంటీన్లు తెరిచారు. ఈ అన్నా క్యాంటీన్ని ప్రారంభించే అదృష్టం నాకు కలగడం నా యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ పేద ప్రజలందరూ కూడా ఎవరైతే నిజంగా ఆకలి బాధతో ఇబ్బందులు పడుతూ ఉన్నారో అటువంటి అన్నార్థులందరూ కూడా ఈ అన్నా క్యాంటీన్ల ద్వారా వారు ఒక చక్కటి భోజనం వారు తీసుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. ఏం చేస్తుంటావు? ఖాళీనా? ఎక్కడ కొత్తపేట? ఎక్కడ? పెద్దపేట. అమ్మా ఎవరు? ఇంట్లో ఎవరున్నారు? కొడుకు కూతురు ఉన్నారు. వాళ్ళు చూస్తారా?